సికింద్రాబాద్లో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని నిర్వహించారు. కంటోన్మెంట్లోని వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య పాల్గొన్నారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. MLCs, MLAs, cantonment board members and other dignitaries and members of the press. Today we are gathered here for a noble cause to celebrate one of the greatest sons of Bharat Mata and his birth anniversary, which is observed as the Good Governance Day. And rightly so. He was a Prime Minister who gave a direction to this nation. A Prime Minister who brought about such great changes for the development of the nation. And he was a Prime Minister who always said India first. A Prime Minister with a clear vision, a clear ideology and efficient implementation. Today when we talk of roads, we remember Atalji. When we talk of mobile phone, we remember Atalji. When we talk of Sarva Shiksha Abhiyan, we remember Atalji. When we talk of mobile phones, we remember Atalji. Because it was people like him who will inspire the future generation. A man of compassion. A man of concern. హలో కిషన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మన తెలంగాణ గవర్నర్ గారు రావడము చాలా సంతోషం. వారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, రామచంద్రరావు గారు ఆడ హాల్లో వారు వర్చువల్గా ప్రసంగించబోతూ ఉన్నారు. అందరూ అక్కడికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో కార్యక్రమం ఉంది. సాయంకాలం 5 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలోని ఇంజనీర్స్ ఆఫ్ సిండికేట్లో కూడా వారి జన్మదిన ఉత్సవాలు ఉన్నాయి. అనేక బస్తీల్లో కూడా ఈరోజు శ్రమదానాలు, అదేవిధంగా ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి అందరూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా కార్యక్రమాలలో పాల్గొని వారికి మనందరం శ్రద్ధాంజలి సమర్పించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్యమైన నాయకులు అక్కడ గ్రూప్ ఫోటో దిగి వెళ్తారు.